వెల్కమ్ బ్యాక్. ఫీజు రియంబర్స్మెంట్ పై సీఎం మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. కోటా వేరే రేట్ ఉండేది. దీంట్లో కోర్ట్ జడ్జిమెంట్ మేరకు రెండు కలిపి యూనిఫైడ్ ఫీజు ఉండాలని ఏదైతే వచ్చిందో, గవర్నమెంట్ కోటాకు 31,000 ఇస్తా ఉన్నాం, మేనేజ్మెంట్ కోటాకు 95,000 చెల్లిస్తా ఉన్నారు స్టూడెంట్స్. దీంట్లో స్కాలర్షిప్ సంబంధించి ఈ 31,000 ఏదైతే ఉందో గవర్నమెంట్ కోటా ప్రభుత్వం అన్ని కాలేజెస్ కు యూనిఫామ్ గా చెల్లిస్తా ఉన్నది. సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు వచ్చిన జడ్జిమెంట్ మేరకు ఇంకా సబ్జుడిస్ ఉంది, ఇంకా ఫర్దర్ కూడా జడ్జిమెంట్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఒక నిర్ణయం ఆలస్యం అవుతా ఉంది, ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది ప్రభుత్వానికని తీసుకొని దీంట్లో 31,000 ఏదైతే ఇస్తున్నామో స్కాలర్షిప్, దాన్ని పూర్తిగా 35,000 ఇచ్చే విధంగా అందరు స్టూడెంట్స్ కు చేయటం జరిగింది. కన్వీనర్ కోటాలో, గవర్నమెంట్ కోటాలో ఎలిజిబిలిటీ మేరకు. ఇది కాక రెండు ఫీ స్ట్రక్చర్ లో కూడా కాలేజెస్ మేరకు ఏఎఫ్ఆర్సి రికమెండేషన్స్ మేరకు కొన్ని కాలేజెస్ కు ఒక 85 కాలేజెస్ కు డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ రావటం జరిగింది. 52,000 నుంచి 1,05,000 వరకు ఒక్కొక్క స్టూడెంట్ చెల్లించేదానికి ఒక్కొక్క కాలేజ్ కు వేరే ఫీ స్ట్రక్చర్ రావటం జరిగింది. ఇది కోర్ట్ జడ్జిమెంట్ మేరకే ఇది కూడా రావటం జరిగింది. సో మనకున్న దాంట్లో ఈ 85 కాలేజీలు తప్పితే మిగతా కాలేజెస్ అంతా కూడా మనం 35,000 రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంది. వీటిల్లో ఈ సంవత్సరం ఫీ స్ట్రక్చర్ ని, స్కాలర్షిప్ ని డీలింక్ చేస్తున్నాం. స్కాలర్షిప్ వేరేగా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ జీవోస్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. వీటిల్లో రెండు ప్రశ్నలు ప్రధానంగా ఈ 85 కాలేజెస్ కు సంబంధించి, అంటే మనకున్న కాలేజెస్ లో గవర్నమెంట్ కాలేజెస్, ఇతర కాలేజెస్ లో గవర్నమెంట్ ఒక 30 కాలేజీలు ఉన్నాయి, దానికి ఇబ్బంది లేదు. మనకు 717 టోటల్ కాలేజెస్ ఉంటే 30 గవర్నమెంట్ ఉన్నాయి, 687 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 687 కాలేజెస్ లో మనకి ఇబ్బంది అంటే డిఫరెన్షియల్ ఫీజు ఉండేది 85 కాలేజీలు మాత్రం. వీటిల్లో చాలా ప్రశ్నలు మీ మీడియాలో కానీ, అపోజిషన్ పార్టీస్ కానీ, మా పార్టీ వారు కానీ, మినిస్టర్స్ కానీ కన్సర్న్ చాలా వరకు పేద విద్యార్థులకు మనం 35,000 వరకే ఇస్తే మిగతా ఫీజు ఏ విధంగా కట్టుకుంటారు అనే ఒక డౌట్ ప్రతి ఒక్కరూ ఎక్స్ప్రెస్ చేస్తా వచ్చారు. దీనికి ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేయటం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీతో పాటు వారు ఇచ్చిన రికమెండేషన్స్ తో క్యాబినెట్ సబ్ కమిటీ కూడా చాలా సార్లు గత 1 మాసమా 2 మాసాలు 2 మాసాల నుంచి ఎక్సర్సైజ్ చేసి వివిధ రంగాలకు సంబంధించిన వారు, ఇంక్లూడింగ్ మీడియా రిపోర్ట్స్ కూడా రెగ్యులర్ గా తీసుకొని దాన్ని ఒక పద్ధతి ప్రకారం పేద విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే విధంగా మనం చేయాలి అని ఆలోచన చేసి ఫైనల్ గా ఈరోజు
మీ ద్వారా ప్రజలకు తెలియజేయటం ఏమంటే, గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న, ఇప్పుడు మాట్లాడుతా ఉండేది మనమంతా ఆ 85 కాలేజీల గురించే. మిగతాటివేమీ డిస్ప్యూట్ లేదు. 35,000 పూర్తిగా వారి ఎలిజిబిలిటీ బట్టి అందరికీ మనకు వర్తింపజేయటం. ఇప్పుడు మాట్లాడుతా ఉండేది ఆ 85 కాలేజీల్లోని. 85 కాలేజీలో ఉన్న 70% ఏదైతే కన్వీనర్ కోటా ఉందో దాని గురించి, దాంట్లో ఎస్సీ ఎస్టీస్కు సంబంధించి పూర్తిగా ప్రభుత్వమే చెల్లించటం జరుగుతుంది. థింక్ 22% వస్తుంది అనుకుంటాను ఎస్సీ ఎస్టీ దాంట్లో ఫుల్ రియంబర్స్మెంట్ ఈ 85 కాలేజీలో కూడా. మిగతా వాటిల్లో ప్రభుత్వ స్కూల్స్ లో చదువుకున్న, స్కూల్స్ అంటే ఇంటర్మీడియట్ కాలేజెస్, ప్రభుత్వ కాలేజెస్ లో చదువుకున్న రెగ్యులర్ కాలేజెస్ కానీ, రెసిడెన్షియల్ కాలేజెస్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రభుత్వం నడిపే కాలేజీలు కానీ మనం స్పాన్సర్ చేసి స్టూడెంట్స్ ని చదివించడం జరుగుతా ఉంది. రాష్ట్ర కార్పొరేట్ కాలేజెస్ లో ప్రభుత్వం స్పాన్సర్ చేసి వారందరికి కూడా పూర్తిగా ప్రభుత్వం ఇప్పుడు ఫిక్స్ చేసిన ఫీజు మేరకు, మళ్ళా కోర్టులో ఒకవేళ మారితే మళ్ళా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఫిక్స్ చేసిన ఫీజు మేరకు ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుంది. ఈ 85 కాలేజీలు పూర్తి స్థాయిలో ఎవరికి సీట్ వచ్చినా కూడా ప్రభుత్వ రంగం కాలేజీలో చదువుకునే వారందరికి కూడా, ఒకటి ఎస్సీ ఎస్టీ ఆల్రెడీ చెప్పాను, 2 ఇది కాక మొదట 10,000 ర్యాంకులో వచ్చిన వారికి ప్రతిభకు పెద్దపీఠం వేయాలి, మనం వారిని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో వారికి కూడా ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుంది. పేద విద్యార్థులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు సంబంధించి ఐ థింక్ మైనారిటీ సెపరేట్ ఇది ఉంటుంది, అది వారు సెపరేట్ గా చేయటం జరుగుతుంది. పూర్తిగా ఈ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించటం జరుగుతుంది. ఇది కాక మేనేజ్మెంట్ కోటాలో కూడా వెబ్సైట్ లో పెట్టి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఒక వెబ్సైట్ ఈ మేనేజ్మెంట్ కోటాకు సపరేట్ గా పెడుతుంది. పూర్తిగా సీట్స్ అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా మెరిట్ ప్రకారం రిక్రూట్ చేయాలని ఆదేశాలు ఇవ్వటం జరుగుతా ఉంది. అంటే అప్లికేషన్ ఇచ్చే డేట్ కానీ, వారు రిజిస్ట్రేషన్స్ కానీ, ఇది మేనేజ్మెంట్ కోటాకు చెప్పేది నేను, నాట్ గవర్నమెంట్ కోటాకు కాదు. అవి కూడా పూర్తిగా ఒక పోర్టల్లో పెట్టి మానిటర్ చేసి యాజ్ పర్ మెరిట్ చేయాల్సిన అవసరం ఉన్నదని, ఆ మేరకు అవసరమైన జీవోస్ అన్ని కూడా ఇవ్వటం జరుగుతా ఉంది. ఇది ఎక్కడే గాని డొనేషన్స్ గాని ఇతర డబ్బు కలెక్ట్ చేసేదానికి ఆస్కారం లేకుండా చేసేదానికి ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో చేయటం జరుగుతా ఉంది. ఇది అన్ని కాలేజీలకు వర్తిస్తుంది, నాట్ ఓన్లీ 85 కాలేజీలకు కాదు, ఇది అన్ని కాలేజీలకు కూడా. వీటితో పాటు మనం ఒక
జీవోఎంఎస్ నెంబర్ 54 ద్వారా నిబంధనల మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, నిబంధనల మేరకు క్వాలిఫైడ్ స్టాఫ్ ఏ మేరకు ఉన్నారో నామ్స్ మేరకు ఖచ్చితంగా ఉండాలి. ఈ 85 కాలేజీలే కాదు, ఉన్న అన్ని కాలేజెస్ కూడా ఈ 2 ఇన్ఫర్మేషన్స్ ప్రత్యేకంగా ఏఎఫ్ఆర్సికి అవసరమైన ఇతర ఇన్ఫర్మేషన్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ అప్లోడ్ చేసిన తర్వాత ఈ టాస్క్ ఫోర్స్ అది వెరిఫై చేయడం జరుగుతుంది అన్ని కాలేజెస్ లో. వారు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ సక్రంగా ఉందా లేదా, లేక అవసరమైన మార్పులు నిబంధనల ప్రకారం ఏమేం చేయాలి, అవన్నీ కూడా ఒక భావన ప్రభుత్వం వేరే ఫీజు పెట్టిన వారిపైన కక్ష సాధింపు చేస్తుంది అనే ఒక భావన ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఎవరిపైన కూడా కక్ష సాధింపు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ ఏదైతే స్టాఫ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత, ఆన్లైన్ లో పెట్టిన తర్వాత టాస్క్ ఫోర్స్ ఒక రిపోర్ట్ కూడా ఆన్లైన్ లో పెట్టడం జరుగుతుంది. అది ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత వీటితో పాటు అటెండెన్స్ గాని లేకపోతే పర్ఫార్మెన్స్ డేటా గాని అన్ని కాలేజెస్ లో కూడా వారు స్టూడెంట్ లేక ఫ్యాకల్టీ బయోమెట్రిక్ అటెండెన్స్ కానీ పర్ఫార్మెన్స్ డేటా కానీ ఇవి కూడా పూర్తిగా ఆన్లైన్ లో పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. తల్లిదండ్రులకు కాలేజ్ వారు వారి పిల్లల అటెండెన్స్, పర్ఫార్మెన్స్ SMS ద్వారా గాని లేక పోస్ట్ ద్వారా గాని పీరియాడికల్ గా పంపించాల్సిన అవసరం, అది కూడా మ్యాండేటరీ చేయడం జరుగుతా ఉంది. స్టేట్ హైయర్ కౌన్సిల్ కూడా ఈ కోర్సెస్ లో సంబంధించిన కొత్త కోర్సెస్, ఫ్యూచర్ ఎంప్లాయబిలిటీ, రాబోయే రోజుల్లో ఏ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని కొత్త కోర్సెస్ కూడా డిజైన్ చేసి వారికి అవసరమైన కోర్సెస్ ని కాలేజెస్ కు మనం ఒక పక్క ఉద్యోగ అవకాశాలకు, ఇంకో పక్క చదువుకు సింక్రనైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని సింక్రనైజ్ చేసేదానికి అన్ని చర్యలు తీసుకోవాలని కోరటం జరుగుతా ఉంది. వీటితో పాటు మీకు కొన్ని స్టాటిస్టిక్స్ ఈ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ గురించి ఇవ్వాల్సిన అవసరం, దీని గురించి స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 2004-05 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 8,25,000 స్టూడెంట్స్ ఉన్నారు. పూర్తి సంవత్సరానికి ఎక్స్పెండిచరు 381 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నింది. దాంట్లో 151 కోట్ల రూపాయలు వచ్చే సంవత్సరం అంటే కాంగ్రెస్ వచ్చినాక చెల్లించడం జరిగింది. 2008-09కి మనం ఎలక్షన్ పోయే నాటికి 19,94,000 స్టూడెంట్స్ ఉంటే 1,463 కోట్లు ఎక్స్పెండిచర్ ఉన్నింది. 489 కోట్లు
క్యారీ ఫార్వర్డ్ అయింది నెక్స్ట్ ఇయర్ కి. 2011-12కి వచ్చేటప్పటికి 26,23,000 స్టూడెంట్స్ ఉన్నారు. 3,569 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ అయింది. క్యారీ ఫార్వర్డ్ ఒక 2,858 కోట్ల రూపాయలు క్యారీ ఫార్వర్డ్ అయింది. డిసెంబర్ 2010 నేను ముఖ్యమంత్రి అయి మేమంతా ఛార్జ్ తీసుకున్న తర్వాత స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంటే 8,217 కోట్ల రూపాయలు చెల్లించటం జరిగింది. దీంట్లో 2008-9కి సంబంధించి 31 కోట్లు పైచిలుకు చెల్లించడం జరిగింది. 9-10కి సంబంధించి 2,176 కోట్లు చెల్లించడం జరిగింది. 10-11కు వచ్చేటప్పటికి 2,438 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. 11-12కు వచ్చేటప్పటికి 2,442 కోట్లు. అంటే టోటల్ గా 8,217 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కు మనం చెల్లించడం జరిగింది డిసెంబర్ 2010 నుంచి. అంటే రాష్ట్ర ప్రభుత్వ కమిట్మెంట్ పేద విద్యార్థుల పట్ల వారు చదువుకునే అవకాశాలు, వారు చదువుకొని వారి కుటుంబ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు మార్చాలని మా కమిట్మెంట్ దీనిపైన చెప్పడం జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా పోయిన సంవత్సరం కంటే ఒక 24 రోజులు అడ్మిషన్స్ డిలే అయినాయి. ఇది కోర్టులో ఉన్న కేసెస్ వల్ల, దాంట్లో వివిధ అంశాల వల్ల ఇది డిలే కావటం జరిగింది. ఐ థింక్ 2009-10లో కూడా ఒకసారి ఇదే విధంగా డిలే అయింది. దీంట్లో మన ముఖ్య ఉద్దేశం నాణ్యమైన విద్య మనం ఓ పక్క విద్యార్థులకు ఇస్తూ, వారు నైపుణ్యమైన విద్యతో వారి చదువు పూర్తయితానే ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి, మెరుగుపరిచేదానికి వారు సక్రమంగా విద్య నాణ్యత లేకుండా ఉంటే చదువుకున్నా కూడా వారికి, వారి కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి నష్టం జరుగుతుంది. అందుకని స్టాండర్డ్స్ ఒక పక్క మెయింటైన్ చేస్తూ, స్కిల్ డెవలప్మెంట్ ఒక పక్క చేస్తూ, ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా మన రాష్ట్ర యువతకు కల్పించే విధంగా ఈ ప్రయత్నం చేయటం జరుగుతా ఉంది. ఈ ప్రపంచమంతా పోటీతత్వం బాగా పెరిగింది. మనం ఈ పోటీతత్వం మన యువకులు ఎదుర్కొని వారు రాణించాలంటే ప్రపంచాన్ని జయించే శక్తి మన యువకుల్లో ఉంది. మనం సక్రమైన విద్య, సక్రమైన స్కిల్ డెవలప్మెంట్ వారికి ఇవ్వాల్సిన అవసరం, ఆసక్తి ఈ ప్రభుత్వం చూపించడం జరుగుతోంది. అందుకని పెద్ద ఎత్తున ఓ పక్క కోర్టు కేసు వచ్చినా కూడా సిస్టమ్ ని సక్రమంగా చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారి చాలా 2 మాసాల పట్ల ఈ కేబినెట్ సబ్ కమిటీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గాని, పిసిసి ప్రెసిడెంట్ గాని, మినిస్టర్స్ గాని, పిఠాన్ సత్యనారాయణ గాని, అందరూ మినిస్టర్స్ కూడా కలిసి ఈ పాలసీ చేసే దాంట్లో ఒక పేద ప్రజలకు ఉపయోగకరంగా ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ని మెరుగుపరిచేదానికి ఇవన్నీ చేయటం జరిగింది. ఓకే, ఎనీ డౌట్స్?
మీ గవర్నమెంట్ కి ప్లాన్ లేకపోవడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ప్రతిసారి? అట్టగా సార్, ఇది బోధనా ఫీజుల పథకానికి ఈ కాలేజీలో ఫీజులు నిర్ణయించడానికి సంబంధం లేదు కదా. కాలేజీకి సంబంధించి డిఫరెంట్, ఫీజు రింబర్స్మెంట్ ఇస్ గవర్నమెంట్ పాలసీ. ఈ రెండు మీరు లింక్ చేయడం వల్ల ఈ ఇష్యూ రేజ్ అయింది అంటారు మీరు. అందుకనే డీలింగ్ చేశాం కదా. డీలింగ్ అంటే జరిగిన తర్వాత డ్యామేజ్ ఇప్పుడు ఈ రేపు. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత మూవీ మిక్చర్ ప్రసారం చూస్తూనే ఉండండి NTV.